అను ఇక్కడున్నావా? నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమిటో పడగదిలో గోపాలకృష్ణుని దువ్వుతున్నావు? ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి. ఏమిటి ఇలాంటి బిడ్డ? అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట. ఏమే ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. నా పూర్తి ఊరుకోండి. నోర్మైండి. నేను నెల తప్పడం ఏమిటి? ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపుని ఇలాంటి బిడ్డ పుడతాడని. నన్ను తాతని చెయ్యాలని చూస్తున్నావా? అదేం కుదరదు. నేనే బిడ్డని కంటాను, వాడి గోపాలకృష్ణని పేరు పెడతాను, నీ చేతుల్లో పెడతాను. దానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. చూసుకో, లక్కీ ఛాన్స్. అబ్బా, ఎలాంటి మొగుడిని ప్రసాదించాడో ఆ భగవంతుడు. నువ్వు భగవంతుడిని తిట్టి ప్రయోజనం లేదు, బాధపడే ప్రయోజనం లేదు. డీటెయిల్స్ మర్చిపోకు. అర్జెంట్ గా నా కొడుకుని కానీ ఇచ్చేయి. అమ్మాయి వస్తుందేమో, ఆ దిక్కుమల్లి పుస్తకం దాచేయండి. దాని కళ్ళ పడితే ఉరుపోసు తావడం కంటే వేరే గచ్చింతరం లేదు. దాచేయండి. గుడ్ ఐడియా. తలగడా కింద కాలు, కాలు కింద తలగడా, నో ప్రాబ్లం. మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు. దిండు బెడ్షీట్ తీసుకురామన్నారు. అమ్మా తలగడా, తలగడాలో అమ్మా తలగడ. రామరామా రామరామా, ఎంత పరువు తక్కువ పని. ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు. ఇప్పుడేమైందో చూడండి. ఏమైంది? వాడికి సరైన వయసులో నిక్షేపలాంటి పుస్తకం అందింది. వాడు ఇప్పుడే లక్కీ ఫెలో. రాస్కర్. తెచ్చావా? తీసుకొచ్చాను స్వామి. అక్కడ వేయిదేవి. అరే ఏమిటండి ఇది? అబ్బా, అకౌంట్స్ రాసుకుంటాన్ని కోతి పనులు చేస్తున్నారా? వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా. బాగుంది మీ సరదా. ఇదేమిటండి ఇంత గట్టిగా ఉంది? గట్టిగా ఉందా? ఏమిటిది? ఇదేమిటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు? నేను దాచలేదు. మరెవరు దాచుంటారు? మీ నాన్నగారా? కరెక్ట్, ఆయనే దాచుంటాడు. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు? డూప్లికేట్ శ్రీకృష్ణుడు. అలాంటి మాట్లాడకండి, పాపం అండి. ఏమిటా పని? ఏ మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మన చేతికి వచ్చింది. చూడు, కమ్ ఆన్, చూడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? బాధపడుతున్నాను. దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను. అబ్బా, ఎందుకని అడగవే? ఎందుకు? నిక్షేపంలాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవా? మన బెడ్రూమ్. చెప్పండి. ఇప్పుడు మన వాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని. ఊరుకోండి. పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది. నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకి చెయ్యెత్తి నమస్కారం చేయాలంది. ముసిరి సిగ్గు. నా చెప్తాను. ఏమండి, ఏమండి, ఇవిగో మీ గుడ్లు, మీ పాలు. నో గుడ్లు, నో పాలు. రన్నింగ్కి వెళ్ళరా? నో రన్నింగ్, నో వాకింగ్. ఇవాళంతా స్లీపింగే. ఏ కాళ్ళు పీగుతున్నాయి. ఎందుకు? అడుగు పట్టేసింది. అదే ఎందుకు అని. ఏవి తెలియనట్టు. ఇవాళ నన్ను డిస్టర్బ్ చేయకు. కాళ్ళు నడుము కలిసి వస్తే మధ్యాహ్నం భోజనానికి లేస్తాను. వెళదాం. అమ్మా, ఏమిటమ్మా అలా ఉండిపోయా? ఈ మట్టి మీదే 20 ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది. ఆనాటి నుంచి జీవోత్సవాలను బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నా గుండె పరివెక్కిందమ్మా. మరేం పర్వాలేదమ్మా, ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు. పదమ్మా వెళదాం. ఎస్ సార్. లక్ష్మి పిల్ల. ఏ లక్ష్మి పిల్లమంటారు సార్? టైపిస్ట్ లక్ష్మి పిల్లమంటారా? స్టెనోగ్రాఫర్ లక్ష్మి పిల్లమంటారా? స్టెనో లక్ష్మి పిల్ల. అలాగే సార్. ఏంటి రాము? కూర్చో. మీ అమ్మకి ఆ ఇంట్లో సదుపాయంగా ఉందా? బాగుంది రాము. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంలో ఉంది? మందులు వాడుతోందిగా, ఇప్పుడు నయంగానే ఉంది. ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు? వస్తానులే. ఇవాళ రాత్రి తిరుపతిలో
మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది. నా పేరున గ్రేడ్కి పంపించా. ఓకే. జానకి, ఆ, నువ్వా జానకి? నువ్వు ఇక్కడ? ఏ ఇక్కడ ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా? బ్రతికున్నందుకు ఆశ్చర్యపోతున్నారా? నా మీద కోపంగా ఉంది కదా, నన్ను క్షమించానికి. ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ 20 ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను. నేను నమ్మనండి. నాలాంటి అనాథల జీవితాలకి ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు చలిగాచుకుంటారే తప్ప ఒక అభాగ్యురాల జీవితానికి అన్యాయం చేసేయమని ఒక క్షణం కూడా ఆలోచించరని నాకు తెలుసు. జానకి, అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే, కానీ నేను నిమిత్త మాత్రుని జానకి. ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన షుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మికి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఆ రాంబాబు ఎవరో కాదు జానకి, నా కొడుకు. రాంబాబు మీ కొడుకా? నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే. పోనీలే జానకి, లక్ష్మిని ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను, ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను. కానీ నా మీద కోపంతో లక్ష్మిని మాత్రం ఉద్యోగం మానిపించకు. భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. కానీ మీలాంటి వారి గడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను. ఏమండి, మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా? లేదమ్మా, మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే. ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు. అమ్మా, ఇది ఇండియా. మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే... తొందరపడకండి రామూర్తి గారు. కస్టమర్స్ ని ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది. ఆవిడికి నచ్చేవి చూపించాలి గాని మనసు కష్టపడేలా మాట్లాడకూడదు. మేడం, మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు? శ్రావణ శుక్రవారం నవ్వులు ఉన్నాయి, దాన్ని కట్టుకుందామని. అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది. ఇది మేలైన కంచి పట్టు. ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది. పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కర్లేదు, ఇందులోనే ముక్కుంది. బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా? ఓకే మేడం. ఓకే ఓకే, మీరు సమయానికి వచ్చి రక్షించారు. ఇట్స్ ఆల్ రైట్. ఇది మేడం కు ప్యాక్ చేసి బిల్ వేయండి. ఇది నాకు. అదేమిటి తెల్ల చీర తీసుకున్నారు? నాకు కాదండి, మా అమ్మకి. నేను వెళ్ళొస్తానండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులోనే వెళ్తాను. అదేం కుదరదు, కొత్తగా మనం స్నేహితులేం. మన స్నేహం చాలా ఎదగాలి. రండి. అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట. నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి, కడుపు నింపుకోవడం కోసం. ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? షుగర్ ఫ్యాక్టరీలో. షుగర్ ఫ్యాక్టరీలోనా? ఏ ఉద్యోగం చేస్తున్నారు? మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర? అవునండి. ఆయన మీకు తెలుసా? అబే, ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను. ఇంతకీ ఆయన ఎలాంటి వారు? ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి. నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు. మీరు ఆయన్ని దేవుడిగా భావించడానికి ఆయన మీకేం చేశారు? ఈ సమాజంలో ఒక ఆడదే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు. చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు రాంబాబు గారి గురించి ఎంతగా అనుకుంటున్నారు గాని ఆయన పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా. ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు. ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు. ఇక నా బోటు దాంతో అయితే చెప్పనే అక్కర్లేదు. 1000 bags. Last month you ordered for 10,000 bags. Ante. Wow. Meeronante. You look fantastic today. థ్యాంక్ యూ. If you don't mind, ఒక్కసారి తలపేసిరావు. దేనికి? ఒక్కటిస్తాను. మీరే నా దేవుడు, నా సర్వస్వం అయినప్పుడు ఈ చాటుమాటు వ్యవహారం దేనికి? మీరు ప్రాణం పోసిన బొమ్మనేగా. మీ ఇష్టం. స్టాప్! ఎందుకు వచ్చారు?
ఏం జరిగింది? షటప్! నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదాని అనుకున్నాను, కానీ నువ్వు మాయలాడివని, ఆఫీసర్లు వల్ల వేసుకునే వన్నెల విసనకరవని ఇప్పుడే తెలిసింది నాకు. ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు? నేను వన్నెల విసనకరనా? ఎవరు చెప్పారండి మీకు? నోర్మై, మళ్ళీ ఇంకోసారి ఆఫీసర్ ఇలా ప్రవర్తించావంటే మరే దక్కదు. గెట్ అవుట్.